హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది 23,760 దగ్గర. అక్కడి నుంచి ఇంట్రాడేలో రీచ్ అయిన హై 23,773. సో రెండింటిని కామన్గా 23,765 అనుకుందాం. 23,765 ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే హై. యాక్చువల్గా 23,700 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి నిన్న 23,700కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 పాయింట్స్ రేంజ్, ఒక 200 పాయింట్స్ రేంజ్ టోటల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఈరోజు ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయినలో 23,556. 23,556 ఓవరాల్గా 200 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇంచుమించు ఈరోజు ఓవరాల్ రేంజ్ ఒక 200 పాయింట్స్ రేంజే చూడగలుగుతున్నాం. అరౌండ్ 200 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ ఇక్కడి నుంచి ఇంత హై నుంచి లోవర్ సైడ్ ఒక 200 పాయింట్స్ డౌన్ సైడ్ కరెక్ట్ అయినా ఫైనల్గా ఈ 22,600 లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 22,603. మార్కెట్ ఎక్స్పైరీని ఒక 200 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే 200 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. బట్ బాటమ్ సైడ్ మార్కెట్ టిల్ట్ అయింది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ 22,600 దగ్గర ఉంది కాబట్టి సో ఈ నెగిటివ్ టెండెన్సీ రేపు కూడా కంటిన్యూ అయింది అంటే 23,500 లెవెల్ని రేపు మళ్ళీ టెస్ట్ చేయడానికి వస్తుందని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బికాస్ ఈ వీక్లో లాస్ట్ డే కాబట్టి రేపు ఫ్రైడే. సో 23,500 నుంచి 23,700 వరకు ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది రేపటి మార్కెట్లో. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మనకి ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో 23,760 అరౌండ్, సో ఇక్కడే ఈ గ్యాప్ అంతా కవర్ చేయడానికి 23,700 వరకు మార్కెట్ ఫాలో అవ్వడం చూడొచ్చు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే. వన్స్ 23,700 బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యాక దెన్ ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి మార్కెట్ లోయర్ సైడ్ కరెక్ట్ అవుతూ మనం ఆల్రెడీ అజ్యూమ్ చేసి పెట్టుకున్నాం 23,600 విల్ బి ద సపోర్ట్. 23,600 నుంచి 23,800 ఈ జోన్ అని మనం తీసుకున్నాం. సో ఈ 2 క్యాండిల్స్లోనే మోస్ట్ ఆఫ్ ద మూమెంటం మనకు కనబడుతుంది. ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్లో క్లోజింగ్ చూస్తే 23,660 దగ్గర అయిందో సో ఆ తర్వాత మార్కెట్ అంతా ఈ 23,650 బిలోనే క్యాండిల్స్ అన్ని క్లోజ్ అవ్వడం మనం చూడొచ్చు. 9:45 నుంచి 12:45 3 అవర్స్ పాటు లెస్ దెన్ 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేషన్. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్ బిలో క్యాండిల్ క్లోజ్ అయిందో దెన్ ఈ 23,600 ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది, మనం రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేస్తాం. బట్ ఈరోజు మార్కెట్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ, సో ఈ లెవెల్ నుంచి మరీ కరెక్ట్ అవ్వకుండా ఎగ్జాక్ట్లీ ఈ 23,600 దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వాలని సో 23,603 దగ్గర మార్కెట్ని క్లోజ్ చేయించారు బిగ్ ప్లేయర్స్. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు 23,600 కాల్ ఆప్షన్స్ అండ్ పుట్ ఆప్షన్ రెండింటిని కూడా షార్ట్ చేయొచ్చు. సో అలా షార్ట్ చేసుకొని ప్రాఫిట్ అయితే ఎండ్ చేశారు. 23,603 యాక్చువల్గా మార్కెట్ క్లోజింగ్. సో దీన్ని బట్టి రేపటి మార్కెట్ రేంజ్ ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ రేంజ్. లోయర్ సైడ్ 23,500 లెవెల్ సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. అప్పర్ సైడ్ కూడా ఒక 100 పాయింట్స్ జోన్. సో దీస్ 200 పాయింట్స్ రేంజ్ ఫర్ టుమారో. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో 50,500 నిన్న మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. ఈరోజు కూడా సో ఈ లెవెల్ రెసిస్ట్ చేయడం మనం చూడొచ్చు. ఓపెనింగ్ 50,470 అరౌండ్. ఒక గ్యాప్ అప్ తోటి మార్కెట్ ఓపెన్ అయింది. 50,470 ఓపెనింగ్. హై అండ్ లో చూద్దాం. ఇప్పుడు హై వచ్చేసి 50,550, లో వచ్చేసి 50,150. సో ఒక అవుట్ సైడ్ క్యాండిల్ లాగా మార్కెట్ని చూడొచ్చు. నిన్న వచ్చిన హై కన్నా హై వచ్చింది అండ్ నిన్న వచ్చిన లో కన్నా లో వచ్చింది. 50,150 ఇస్ ద లో. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే 50,382 క్లోజింగ్. జస్ట్ ఒక 90 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. సో స్టిల్ ఒక రెడ్ క్యాండిల్ బాడీయే. ఆల్రెడీ ఒకవేళ లోయర్ సెట్ టిల్ట్ అయితే 50,000 విల్ బి ద సపోర్ట్ అని మాట్లాడుకున్నాం. బట్ 50,000 కన్నా బెటర్గానే ఉంది అప్పర్ సైడ్. అండ్ ఫైనల్ రేంజ్ కూడా టోటల్ రేంజ్ 400 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. స్టిల్ మనకి 50,500 బిలో క్యాండిల్ బాడీ అయితే క్లోజ్ అయింది. అప్పర్ సైడ్ రావాలంటే 50,500 అబోవ్ ఒక ఇంట్రాడే క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వాలని మాట్లాడుకున్నాం. సో చూద్దాం
స్టిల్ సేమ్ రేంజ్ని లాస్ట్ 2 డేస్ సేమ్ రేంజ్లో ఉంది. సో రేపటి మార్కెట్లో కూడా ఈ 50,000 నుంచి 50,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. లేదు కొద్దిగా బూస్టప్ వచ్చింది అంటే ఈ 50,500 లాస్ట్ 2 డేస్ నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది కాబట్టి బ్రేక్ చేయడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంది. మార్కెట్ మూమెంటం బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది 50,470 అరౌండ్. హై కూడా ఈ క్యాండిల్లోనే వచ్చింది. మ్యాక్సిమం వోల్టాలిటీ అంతా ఫస్ట్ క్యాండిల్లోనే 50,550 హై నుంచి ఇక్కడ లోయర్ సెట్ చూసుకుంటే మనకి 50,300 బిలో మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఇలా ఈ ఫస్ట్ క్యాండిల్ని అవాయిడ్ చేసుకుంటే 50,200 ఉంది. సో లోయర్ సైడ్ ఒకవేళ మార్కెట్ లోయర్ సైడ్ ఉంటే 50,200 నుంచి 49,800 ఈ 400 పాయింట్స్ రేంజ్ని మనం కన్సల్టేషన్కి చూద్దాం అనుకున్నాం. బట్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ అప్పర్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేయడానికి ట్రై చేసింది. ఈ 50,200 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ హిట్ చేసిన ఫైనల్గా వచ్చేసరికి లాస్ట్ మూమెంటంలో 50,300 అబోవ్ వచ్చి క్లోజ్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. 50,382 స్టిల్ ఇప్పుడు 50,500 బిలోనే ఉంది కాబట్టి ఇందాక మనం డే వేస్లో చెప్పుకున్నట్టే దిస్ ఇస్ ద స్ట్రాంగర్ సపోర్ట్ 50,200. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 50,500 ఇమీడియట్ రెసిస్టెన్స్. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం అప్పర్ సైడ్ జోన్కి మనం షిఫ్ట్ అవుతాం 51,000 వరకు. సో బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైరీస్ ఎలాగో ఓన్లీ మంత్లీ ఉంది కాబట్టి సడన్ మూమెంటం రావడానికి ఆస్కారం అయితే తక్కువగానే ఉంది. సో దిస్ విల్ బి ద ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ సెకండ్ రెసిస్టెన్స్ 51,000. బేసిక్గా మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ 50,500 నుంచి లోవర్ సైడ్ 50,000. సో దిస్ ఈస్ ద 500 పాయింట్స్ రేంజ్. సో చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.